అబ్సెషన్ 2026. గత కొన్ని రోజులుగా ఎటు చూసినా అబ్సెషన్ అబ్సెషన్ అబ్సెషన్. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో యూత్ ఎగబడి చూస్తున్న సినిమా అబ్సెషన్. ఒక యూట్యూబర్ తీసిన చిన్న సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేస్తుందంటే వావ్, గ్రేట్ కదా. అతని పేరు కర్రీ బార్కర్. యువకుడు. దట్స్ ఏ బ్యాడ్ ఐడియా అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అతనికి. అతను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి అందులో. ఇంకా ఈ అబ్సెషన్ సినిమా బడ్జెట్ కేవలం 7 కోట్లు. అక్కడది వెరీ లీస్ట్ బడ్జెట్. ప్రస్తుత కలెక్షన్స్ మాత్రం 3,221 కోట్లు ప్లస్ స్టిల్ రన్నింగ్. ఇంతకీ ఈ సినిమా సబ్జెక్ట్ దేని గురించి అంటారా? సపోజ్ మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి మిమ్మల్ని పట్టించుకోకపోతే, అలాంటి సిచ్యుయేషన్లో దేవుడు ప్రత్యక్షమైతే, భక్త నీకేం కావాలి కోరుకో అని అడిగితే టక్కుమని మీరేం కోరుకుంటారు? నో డౌట్ ఆ అమ్మాయి నన్ను లవ్ చేయాలి అనే కదా. ఈ సినిమాలో హీరో కూడా అదే పని చేస్తాడు. అదే అతను చేసిన పొరపాటు. పొరపాటని ఎందుకన్నాను అంటే వీడియోని చివరి దాకా చూడండి, మీకే తెలుస్తుంది. ఇందులో ఇండి అనే ఒక నూతన యువనటి హీరోయిన్గా యాక్ట్ చేసింది. అబ్బో, మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. చింపి ఉతికి ఆరేసింది. నెక్స్ట్ ఆస్కార్కి అవార్డు వచ్చినా రాకపోయినా గ్యారంటీగా నామినేట్ అయితే అవుతుంది. నో డౌట్. సచ్ ఏ గ్రేట్ పెర్ఫార్మెన్స్. గాయ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఇతను మన హీరో బేర్. ఈ అమ్మాయి మన హీరోయిన్ నిక్కీ. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక కాంప్లికేటెడ్ లవ్ స్టోరీనే ఈ సినిమా. వీళ్ళిద్దరూ ఒక మ్యూజిక్ స్టోర్లో పనిచేస్తుంటారు. వీళ్ళతో పాటు చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇయాన్ అనే యువకుడు, సరా అనే అమ్మాయి పనిచేస్తుంటారు. వీళ్ళు నలుగురు కూడా ఫ్రెండ్స్. బేర్ నిక్కీని ప్రేమిస్తుంటాడు. నిక్కీ మంచి అమ్మాయే, కానీ లైట్ తీసుకుంటుంది అతన్ని. ఒకరోజు బేర్ పురాతన వస్తువులు అమ్మే ఒక షాప్కి వెళ్తాడు. అక్కడ చిత్ర విచిత్రమైన వస్తువులు ఉంటాయి. వన్ విష్ విల్లో అని ఒక ప్యాకెట్ కనిపిస్తుంది. సేల్స్ గర్ల్ని అడిగితే దాంట్లో ఒక పుల్ల ఉంటుంది. దాని మధ్యలో విరిచి మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి, అంతే, ఆ కోరిక ధైర్యమని తీరిపోతుంది అని చెప్తుంది. బేర్ ఇదేదో బాగుందే, మన కోసమే చేసినట్టుందే అనుకొని కొనేస్తాడు. ఇంతవరకు ఓకే. ఒకరోజు నైట్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి పబ్కి వెళ్తారు. రిటర్న్లో బేర్ నిక్కీని డ్రాప్ చేస్తాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళాక బేర్ బాధపడుతూ, చా, తనని లవ్ చేస్తున్న విషయం చెప్పాల్సింది, నాకెందుకు ఇంత బిడియం అని తనని తను తిట్టుకుంటాడు. అప్పుడు వన్ విష్ విల్లో గుర్తుకొస్తుంది. పురాతన వస్తువు ఒకటి కొన్నాడు కదా అది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఒక వింతైన కర్రపుల్ల ఉంటుంది. విల్లో అనే ఒక చెట్టుకు సంబంధించిన కర్రపుల్ల అది. దాన్ని విరిచి మనసులో ఒక కోరిక కోరుకోవాలి. ఇంకా ప్రస్తుతం అతని కోరిక ఏముంది? నిక్కీ ప్రేమే కదా. పుల్ల విరిచి, నిక్కీ నన్ను ప్రేమించాలి, ఎంతలా ప్రేమించాలి అంటే ఇంకెవరు ప్రేమించనంత ఇదిగా ప్రేమించాలి అని కోరుకుంటాడు. కట్ చేస్తే నిక్కీ వెనక్కొచ్చి, పిలిచావా బేర్ అని అడుగుతుంది. పైగా మా ఇంట్లోకి రావచ్చు కదా బేర్, ఏదైనా డ్రింక్ తీసుకొని మాట్లాడుకుందాం అని అడుగుతుంది. బేర్ షాక్ అవుతాడు. తనని లైట్ తీసుకునే అమ్మాయి ఏకంగా ఇంట్లోకే రమ్మంటోంది. చింపిన ప్యాకెట్ వైపు చూసుకొని, ఓకే, వన్ విష్ విల్లో వర్కౌట్ అయిందన్నమాట అనుకుంటాడు. నిక్కీ తన తండ్రి క్యాన్సర్ వల్ల హాస్పిటలైజ్ అయి ఉన్నాడని, తన ఇంట్లోకి తనే వెళ్ళలేకపోతున్నానని చెప్పి ఏడుస్తుంది. బేర్, ఐఎమ్ సారీ, అయితే నా రూమ్కే పదా అని తీసుకెళ్తాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనోడి బతుకు దబిడదిబిడే. పడుకునేటప్పుడు నిక్కీ, ప్లీజ్ నా పక్కన పడుకోవా అని అడుగుతుంది. బేర్ షాక్, సరే అని పడుకుంటాడు. ఇంకా అమ్మడు స్లోగా అతని భుజం మీద తల పెట్టి తర్వాత కిస్ పెట్టి రొమాన్స్లోకి దిగుతుంది. కానీ ఆమె బాడీలోంచి ఎవరో బయటికి వచ్చేసినట్టుగా ఉలిక్కి పడుతుంది, గందరగోళం చేస్తుంది. ఇక్కడ మనకి ఒక విషయం అర్థమవుతుంది. బేర్తో ఇలా ప్రేమగా ప్రవర్తిస్తున్నది నిక్కీ కాదు, నిక్కీ బాడీలో ఉన్న వేరే ఆత్మ. అది ఇతను కర్రపుల్ల విరవగానే ఆమె బాడీలోకి ప్రవేశించి అలా ప్రవర్తిస్తోంది. మర్నాడు బేర్ షాప్కి వెళ్ళగానే ఇయాన్, ఒరే ఏమైందిరా రాత్రి, తనతో ఫుల్ ఎంజాయ్ చేసావా అని అడుగుతాడు. బేర్, ఆమె కొంచెం వింతగా ప్రవర్తిస్తోందిరా, కానీ యమా వైల్డ్గా ఉందిరా అని చెప్తాడు. ఆ రోజు రాత్రి కూడా నిక్కీ బేర్తో రొమాన్స్లోకి దిగుతుంది. అక్కడి నుంచి ఇద్దరి మధ్య ఒక లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అది పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని సరా, ఇయాన్ అబ్జర్వ్ చేస్తారు. బేర్ కోరుకున్న కోరిక ప్రకారం నిక్కీ అతన్ని పీకల దాకా ప్రేమిస్తుంది. ఒకరోజు ఇద్దరు
హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇయాన్ కాల్ చేస్తాడు. ఇతను పక్కకెళ్ళి మాట్లాడతాడు. తను ఓర్చుకోలేకపోతుంది. కోపం వస్తుంది. ఫోన్లో ఇయాన్, బేర్, ఆమె డాడీకి క్యాన్సర్ లేదు, పాడు లేదు. చాలా హెల్తీగా ఉన్నాడు. జాబ్ చేస్తున్నాడు. అలాగే సరాతో నిక్కీ ఏమన్నదో తెలుసా? నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నదంట. ఒక బ్రదర్ లాగా చూస్తున్నదంట అని చెప్తాడు. బేర్ షాక్. నిక్కీ ఒక పక్క నుంచి వింటూ కోపంగా చూస్తుంటుంది. మీ నాన్నకి నిజంగానే క్యాన్సర్ ఉందా అని అడుగుతాడు బేర్. ఆమె చాలా వీరుడుగా, మంచి డేటింగ్ జరుగుతుండగా ఇలాంటి ప్రశ్నలు అవసరమా బేర్? Oh, no, no. What? No, 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 don't say. బేర్ బెదిరిపోతాడు. ఆ రోజు ఒక మధ్యరాత్రి బేర్కి మెలకువ వచ్చి చూస్తే పక్కన నిక్కీ ఉండదు. ఎక్కడుందా అని చూస్తే చీకట్లో ఒక నీడలాగా దాక్కొని భయం పుట్టేలాగా ఉంటుంది. అక్కడేం చేస్తున్నావు నిక్కీ? రా వచ్చి పడుకో అంటాడు. నేను ప్రేమించినంత ఇదిగా నువ్వు నన్నెందుకు ప్రేమించట్లేదు అని భయంకరంగా అరుస్తుంది. మూవీ చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడాల్సిందే. అలా ఉంటుంది ఆ షాట్. ఆమె పక్కకొచ్చి పడుకున్నాక బేర్ మెల్లగా లేవబోతాడు. అంతే, లేవద్దు, స్టే అని పెద్దగా అరుస్తుంది. బేర్ భయపడి కర్మరా బాబు అనుకొని సైలెంట్గా పడుకుంటాడు. మర్నాడు అతను లేచాక అద్దంలో చూసుకుంటే ఫేస్ మీద వేలాడే హెయిర్ కట్ చేసి ఉంటుంది. ఆమెను అడిగితే ఎస్ నేనే కట్ చేశాను అంటుంది. అది ఆమె ప్రేమ. ఎందుకంటే నుదుటి మీద వేలాడే ఆ హెయిర్ అతనికి అందంగా ఉంటుంది. ఇంకెవరో అతన్ని లవ్ చేయొద్దు కాబట్టి కట్ చేసి పడేసింది. అంత ప్రేమ అన్నమాట. బేర్ చేయలేనంత ప్రేమ ఆమెది. మరి బేర్ ఇంకేం చేస్తాడు? బేర్ మని ఎడవడం తప్ప. ఆ తర్వాత అతను షాప్కి బయలుదేరుతాడు. ఎదురుగా డోర్ చూసి షాక్. డోర్కి టేప్ వేసి లాక్ చేసేసి ఉంటుంది. వెనక నుంచి నిక్కీ, ఐ మిస్ యూ బేర్, ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా అంటుంది. ఆమెది అతను ఎప్పుడూ పక్కన ఉండాలనుకునేటంత పిచ్చి ప్రేమ. మరి అతను ఎక్కడికి వెళ్ళకూడదు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది ఆమె ప్రేమ. అబ్సెషన్ అంటే అదే. మనోడికి ఆ మాటతో ఫ్యూజులు ఎగిరిపోతాయి. బలంగా ఆ టేబుల్ పీకేసి బయటపడతాడు. అయితే నిక్కీ అతనికి లంచ్ బాక్స్ కట్టిస్తుంది. అతను లంచ్ టైంలో ఓపెన్ చేసి తింటే అది పిల్లి మాంసం స్టఫ్ చేసిన శాండ్విచ్. వెంటనే కక్కుకుంటాడు. ఆ పిల్లి అతను పెంపుడు పిల్లి, చనిపోయి ఉంటుంది. అదంటే అతనికి చాలా ఇష్టం కాబట్టి ఇష్టంగా తింటాడని అనుకుంది. ఎంత దారుణమైన ఆలోచన చూడండి. అబ్సెషన్ లవ్. మరి తిరిగి అతను ఇంటికి వెళ్ళేసరికి తను వెళ్ళేటప్పుడు ఎలా అయితే నిలబడి విచిత్రమైన స్మైల్తో ఉందో అలాగే నిలబడి అతని కోసం ఎదురు చూస్తోంది. ఆఖరికి యూరిన్ వచ్చినా సరే బట్టల్లోనే పోసుకుంది తప్ప అక్కడి నుంచి కదలదు. అది ఆమె అబ్సెషన్ లవ్. అతను ఆమెను ఆ పొజిషన్లో చూసి షాక్ అవుతాడు. బేర్కి రోజురోజుకి ఆమె ప్రేమ ఒక నరకంగా అనిపిస్తుంది. ఎందుకు కోరుకున్నానరా ఈ కోరిక అనిపిస్తుంది. వన్ విష్ విల్లో ప్యాకింగ్ తీసుకొని దాని మీద ఉన్న కస్టమర్ కేర్కి కాల్ చేస్తాడు. నేను నా కోరికను విరమించుకుంటున్నా, ప్లీజ్ ఏం చేయాలో చెప్పండి అంటాడు. దానికి అటు నుంచి, సారీ, నువ్వు చచ్చేదాకా ఆ కోరికని, దాని ఫలితాన్ని భరించాల్సిందే అని సమాధానం వస్తుంది. బై ద వే, ఈ వాయిస్ డైరెక్టర్ది. ఆ మాటతో ఫ్యూజుల్ అవుట్. కళ్ళ నీళ్లతో నిస్సాయంగా ఉండిపోతాడు బేర్. ఇయాన్ బేర్ని పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు ఒకరోజు. అక్కడ ఒక చిన్న గేమ్ ఆడతారు. ట్రూత్ ఆర్ డేర్ లాంటిది అన్నమాట. బేర్ వంతు వస్తుంది. నీ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి కిస్ పెట్టాలి అని వస్తుంది గేమ్లో. పక్కన చూస్తే సరా ఉంటుంది. యాక్చువల్లీ సరాకి బేర్ అంటే చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్ అన్నమాట. బేర్ సరాకి కిస్ పెట్టబోతుండగా సడన్గా నిక్కీ రియాక్ట్ అవుతుంది. ఒక విచిత్రమైన యాంగ్రీ ఎక్స్ప్రెషన్ పెట్టి సరా దగ్గరికి వస్తుంది. ఆమెను అలాగే వెనక్కి లాగి అతని లెఫ్ట్ సైడ్ తను కూర్చొని కిస్ పెట్టమని లిప్స్ ముందుకు చాపుతుంది. పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ షాక్. ఇయాన్ బేర్ని కోపంగా చూస్తాడు. బేర్ తన పరిస్థితికి తన మీద తనకే కోపం, బాధ, ఏడుపు వస్తుంది. అంతలోనే నెక్కి తనని తనే హింసించుకుంటూ రక్తం వస్తుండగా నవ్వుతుంది. హారర్ సినిమాల్లో ఇదొక బెస్ట్ హారర్ మూమెంట్గా చెప్పొచ్చు. అంత గగురుబాటుగా ఉంటుంది ఈ సీన్. అర్ధరాత్రి టైంలో సరా నుంచి మెసేజ్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి, పార్కు దగ్గర వెయిట్ చేస్తున్నాను రా అని. బేర్ మెల్లగా నిక్కీకి తెలియకుండా సైలెంట్గా లేచి వెళ్తాడు. అప్పుడు ఒక షాట్ ఉంటుంది. నిక్కీ బాడీలో ఉన్న రియల్ నిక్కీ మాట్లాడుతుంది.
ప్లీజ్ బేర్, నన్ను కాపాడు, ఆమె నిద్రపోతుంది ఇప్పుడు, తన్ను చంపేసి నన్ను కాపాడు ప్లీజ్ అని ఏడుస్తుంది. బేర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. బయట వెయిట్ చేస్తున్న సరా దగ్గరికి వస్తాడు. ఆమె, నీకు విషయం తెలుసో లేదో, నిక్కీ గత 2 సంవత్సరాలుగా ఇయాన్తో రిలేషన్లో ఉంది. నిక్కీ అంత వింతగా ప్రవర్తిస్తోందంటే తనకి సైకోథెరపీ చాలా అవసరం అని చెప్తుంది. అలాగే నేనప్పుడు గేమ్లో నీ లెఫ్ట్కి ఉన్నాను, ఇప్పుడు కూడా నీ లెఫ్ట్కే ఉన్నాను అని చెప్తుంది. అంటే అప్పుడు పెట్టలేకపోయిన కిస్ని ఇప్పుడు పెట్టొచ్చు అని ఆమె ఉద్దేశం. ఆమె అలా చెప్తుందో లేదో పిచ్చ స్పీడ్గా వచ్చి నిక్కీ కారు అద్దాన్ని పగలగొట్టి సరాని జుట్టు పట్టి స్టీరింగ్ కేసి నాన్ స్టాప్గా కొడుతుంది. అలా కొడుతూనే ఉంటుంది. సరా స్పాట్లో చనిపోతుంది. బేరికి వణుకు పుడుతుంది. మైండ్ బ్లాంక్ అయిపోయి చూస్తుంటాడు. తను వన్ విష్ విల్లో కొన్న షాప్కి పరిగెత్తుతాడు. చెడామడా తిడతాడు. నాకు ఇంకోటి వన్ విష్ విల్లో ఇవ్వు అని అడుగుతాడు. అది తీసుకొచ్చుకొని, నాకు నిక్కీ యొక్క అబ్సెసివ్ లవ్ అవసరం లేదు, ఆమె ఓన్లీ ఫ్రెండ్గా ఉంటే చాలు అని కోరుకొని కర్రపుల్లని విరగొడతాడు. కానీ విచిత్రంగా అది ఎంతకీ విరగదు. బేర్ షాక్ అవుతాడు. ఇంటికి వెళ్తాడు. నిక్కీ సరా బాడీని న్యూడ్గా కుర్చీలో పడేసి తను సరాలాగా రెడీ అయ్యి సిగరెట్ తాగుతుంది. ఆమె చేతిలో గన్ కూడా ఉంటుంది. బేర్ బతిలాడతాడు. ఐ లవ్ యూ అని పదే పదే చెప్తూ కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇయాన్ అక్కడ బేర్కి ఏం జరుగుతుందో ఏమోనని ఆందోళనగా బేర్ ఇంటికి వస్తాడు. నిక్కీ అతన్ని చూసి గన్తో షూట్ చేసేస్తుంది. బేర్ టెరిఫిక్ అయిపోతాడు. ఆమె దగ్గర నుంచి గన్ లాక్కొని బాత్రూంలోకి పరిగెత్తుతాడు. గన్ని చెస్ట్ దగ్గర పెట్టి తనని తను షూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ధైర్యం సరిపోదు. నోట్లో గన్ పెట్టుకొని ట్రై చేస్తాడు. మనసు ఒప్పుకోదు. చివరికి స్లీపింగ్ పిల్స్ డబ్బా తీసుకొని మింగేస్తాడు. ఇంకో పక్క నిక్కీ, నీకు అంత ఇష్టం లేకపోతే చెప్పు, మనం బ్రేకప్ అవుదాం, వింటున్నావా అని బాత్రూమ్ డోర్ అవతల నుంచి అరుస్తూ ఉంటుంది. బేర్ బయటికి వస్తాడు. నిక్కీ రక్తంతో తడిసిపోయి ఉంటుంది, అవుతూ ఉంటుంది. బేర్ కూడా అదో టైప్లో విరక్తిగా నవ్వుతాడు. ఇద్దరు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటారు. ఉన్నట్టుండి బేర్ కుప్ప కూలిపోతాడు. నిక్కీ, ఏ బేర్, ఏమైంది, నీకేమైంది, నో 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 అని ఏడుస్తూ ఉంటుంది. తను కూడా గన్ తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది చనిపోదామని. కానీ సడన్గా ఆమెలో ఉన్న వన్ విష్ ఆత్మ ఫట్ మన బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా మనం చూసిన లవర్ నిక్కీ మాయమై మామూలు నిక్కీ అవుతుంది. కస్టమర్ కేర్ చెప్పింది కూడా అదే, నువ్వు చచ్చేదాకా నీకు ఈ నరకం తప్పదు అని. బేర్ అదే ఆలోచించాడు. అంటే తను చస్తే తప్ప ఈ నరకానికి ముగింపు లేదు, నిక్కీ ఆత్మకి విముక్తి లేదు అని ఆలోచించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో నిక్కీ ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది. షాక్ అవుతుంది. జరిగింది అర్థమై పిస్టల్ని విసిరేసి చుట్టూతా 3 స్నేహితుల శవాల్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అలా ట్రాజడీగా ముగిసిపోతుంది ఈ ప్రేమ కథ. గాయ్స్, ఇది ఈ సినిమా స్టోరీ. దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా, ఇదేనన్నమాట. అమ్మాయి ప్రేమించాలనుకోవాలి కానీ ఎవరూ ప్రేమించినంతగా ప్రేమించాలనుకోవడం దురాశే కదా. అందుకే దర్శకుడు ట్రాజెడీ ఎండింగ్ పెట్టాడు. ఎనీవే, హారర్ సినిమాల్లో ఇదొక ఒరవడి అని చెప్పాలి. తెలుగు సినిమా చూసినట్టే ఈ సినిమా కనెక్టెడ్గా అనిపిస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్స్ ద్వారా చెప్పండి. ఆ దర్శకుడి గురించి కూడా ఇంకొన్ని వివరాలు కావాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ద హౌస్ మేడ్ అనే సినిమాతో వస్తున్నాను. ఒకడు ఒక పని మనిషిని కెలికినందుకు ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడు అనేదే ఆ స్టోరీ. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సినిమా స్టోరీ.